మొదటిసారి జరుగుతున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఉత్కంఠ రేపుతోంది. గోదావరి కృష్ణా నదీ జలాల సమస్యలపై చర్చించేందుకు ఏపీ తెలంగాణ సీఎంలతో సమావేశం ఏర్పాటు చేసింది కేంద్రం. మధ్యాహ్నం 2:30 జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డితో పాటు ఇతర రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు, అధికారులు కూడా పాల్గొనున్నారు. నదీ జలాల సమస్యలపై చర్చించేందుకు భేటీ ఏర్పాటు చేసినప్పటికీ సమావేశం ఎజెండాను స్పష్టంగా వెల్లడించలేదు జలశక్తి శాఖ. అయితే బనకచెర్లపై మాత్రం చర్చకు ససేమిరా అంటోంది తెలంగాణ. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులపై చర్చించాలంటోంది. వృధాగా సముద్రంలో కలుస్తోన్న వరద జలాలను వినియోగించుకునేందుకు బనకచెర్లకు అనుమతులు ఇవ్వాలని కోరుతోంది ఏపీ. రెండు రాష్ట్రాల ప్రయోజనాలపై చర్చించేందుకు సిద్ధమంటోంది. ఇక నదీ జలాల వినియోగంలో ఏపీ ఉల్లంఘనలు, సమస్యలు, భవిష్యత్ ప్రమాదాలపై కేంద్రం పరిష్కారం చూపాలని కోరుతోంది తెలంగాణ. తెలంగాణ నీటి వాటా, పెండింగ్ ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, కొత్త ప్రాజెక్టులతో పాటు కృష్ణా, గోదావరి బేసిన్లలో సమస్యలపై దృష్టి పెట్టాలని కేంద్రానికి ఇప్పటికే లేఖ రాసింది తెలంగాణ. సో ఢిల్లీలో మొదటిసారి జరుగుతోంది తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ. ఆ భేటీ ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. గోదావరి కృష్ణా నదీ జలాల సమస్యలపై చర్చించేందుకు ఏపీ తెలంగాణ సీఎంలతో ఒక సమావేశం ఏర్పాటు చేసింది కేంద్రం. మధ్యాహ్నం 2:30 జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరగబోతోంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డితో పాటు ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు, అధికారులు కూడా పాల్గొనున్నారు. నదీ జలాల సమస్యలపై చర్చించేందుకు భేటీ ఏర్పాటు చేసినప్పటికీ సమావేశం ఎజెండాను స్పష్టంగా వెల్లడించలేదు జలశక్తి శాఖ. అయితే బనకచెర్లపై మాత్రం చర్చకు ససేమిరా అంటోంది తెలంగాణ. అలానే వృధాగా సముద్రంలో కలుస్తోన్న వరద జలాలను వినియోగించుకునేందుకే బనకచెర్లకు అనుమతులు ఇవ్వాలని కోరుతోంది ఏపీ. సో మొత్తానికి నదీ జలాల వినియోగంలో ఏపీ ఉల్లంఘనలు, సమస్యలు, భవిష్యత్ ప్రమాదాలపై కేంద్రం ఒక పరిష్కారం చూపాలని తెలంగాణ కోరుతోంది. తెలంగాణ నీటి వాటా, పెండింగ్ ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, కొత్త ప్రాజెక్టులతో పాటు కృష్ణా, గోదావరి బేసిన్లలో సమస్యలపై దృష్టి పెట్టాలని కేంద్రానికి లేఖ రాసింది తెలంగాణ. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపి లైవ్ ద్వారా ఢిల్లీ నుండి అందిస్తారు. గోపి, ఈ రోజు ఒక కీలక సమావేశం జరగబోతోంది. కానీ ఏపీ మాత్రం సింగిల్ లైన్ ఎజెండా ఇచ్చింది, బనకచెర్లపై చర్చ అనేది. అయితే నిన్న తెలంగాణ నుండి ఎవ్వరూ ఒకవేళ దీనిపైనే చర్చ జరిగితే సమావేశానికి రాము అంటూ ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సో సమావేశానికి తెలంగాణ నుండి హాజరు కాబోతున్నారా? ఏంటి అప్డేట్స్ ఏంటి? తెలుగు రాష్ట్రాల నీటి పంచాయతీ ఇప్పుడు ఢిల్లీకి చేరింది. ఈరోజు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో ఒక కీలక సమావేశం మధ్యాహ్నం 2:30 శ్రమశక్తి భవన్లో జరగబోతోంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఇటు ఏపీ ఇరిగేషన్ మంత్రి, తెలంగాణ ఇరిగేషన్ మంత్రి, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. కేంద్ర జలశక్తి శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా కేంద్ర జలశక్తి శాఖ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నదీ జలాల అంశాలపై చర్చించేందుకు రావాలి అని చెప్పి ముఖ్యమంత్రులకు సమాచారం ఇవ్వడం జరిగింది. సో నదీ జలాల అంశాన్ని మాత్రమే పేర్కొన్నారు, కానీ నీటి ప్రాజెక్టుల, నదీ జలాల కేటాయింపుల లేక ఏ అంశాలను ముఖ్యంగా అజెండా అనేది స్పష్టం చేయలేదు. సో బనకచెర్ల ప్రాజెక్టు గురించి మాత్రమే ఈ సమావేశం అయితే కనుక దానికి మేము ఒప్పుకునేది లేదని చెప్పి ఇప్పటికే తెలంగాణ కేంద్రానికి స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. కానీ రాష్ట్ర అభ్యంతరాలను కేంద్రం ముందుంచి కేంద్రం చర్చలకు పిలిచినప్పుడు రాకపోతే అది సరైన భావన కాదు అన్న ఉద్దేశంలోనే ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ఇరిగేషన్ మంత్రి కూడా హాజరవుతున్నారు. సో తెలంగాణకు సంబంధించినంత వరకు ముఖ్యంగా గోదావరి, కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు జరిగిన గత 10 ఏళ్లలో జరిగిన అన్యాయం, కానీ ఇప్పుడు ఆ రెండు నదీలపైన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, వాటి కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు, అలాగే ఏపీ ఎంత నీటిని వినియోగించుకుంటుంది, తెలంగాణకు ఎంత నీరు వస్తుంది, సో వీటన్నిటికి సంబంధించిన అంశాలను చర్చించాలని చెప్పి తెలంగాణ డిమాండ్ చేస్తుంది. ప్రధానంగా ఏపీ బనకచెర్ల ప్రాజెక్టుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్రంలో భాగస్వామ్యంలో ఉన్న పక్షం, కీలక పక్షం టీడీపీ. సో టీడీపీ ప్రభుత్వం అక్కడ చేపట్టదలిచిన ఇటు గోదావరి నీటిని పెన్నాకు మళ్లించడానికి, రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి 81,000 కోట్లతో ఈ బనకచెర్ల ప్రాజెక్టుని ప్రతిపాదించడం జరిగింది. సో ఇప్పుడు తెలంగాణ వరద జలాలను వినియోగించుకునేందుకు కూడా మాకు అభ్యంతరం తెలుపుతుందని చెప్పి వాటికి ముఖ్యంగా తెలంగాణ తెలుపుతున్న అభ్యంతరాలకు సమాధానాలు ఇచ్చేందుకు ఏపీ ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఏపీ ప్రభుత్వం నుంచి వస్తున్న సమాచారం. సో రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా తమ తమ అభ్యంతరాలు ఏంటి, నీటి ప్రాజెక్టులకు సంబంధించి కానీ నదీ జలాల వినియోగానికి సంబంధించి కానీ అన్న అంశాలకు సంబంధించి ముఖ్యంగా కేంద్ర జలశక్తి శాఖ సమావేశంలో
ఉంచబోతున్నారు ముఖ్యమంత్రులు. Right. సో దాని ఆధారంగా కేంద్ర జలశక్తి శాఖ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఈ రెండు రాష్ట్రాల నీటి పంచాయతీని తేల్చేందుకు పరిష్కరించేందుకు ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుంది అనేది మధ్యాహ్నం సాయంత్రం కల్లా క్లారిటీ రాబోతుంది. ఎస్ గోపి.